సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నాని వ్లాగ్స్ 46. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే, వీళ్ళు రీసెంట్గా టీవీ కొని ఉండే ఆ టీవీ కొత్త టీవీ వాళ్ళు ఇప్పుడే ఎట్లుంటుంది, ఇలా మమ్మీ రియాక్షన్ ఏందనేది అని మనం ఒకసారి చూసేద్దాం. మా అమ్మ అయితే ఇచ్చి వాడేస్తుంది చెప్తున్నా మరి. కాదు, ఇచ్చి వారేసేమో కానీ మధ్యలో నన్నీతో గుంజుతానే మనం భయం వేస్తుంది. నిన్నెందుకు గుంజుతాం రా భయ్, ప్రాంక్ చేసేదే మా మమ్మీ మీద కదా, ఏం కాదు. కాదు, ఉరుక్కుంటే రా మీద ఇట్లా రాగల, నీ మీద అసలు ఏం రాదు. నువ్వు వీడియో తీరా పోయి నాకు సపోర్ట్ చేసి చాలంతే. చూద్దాం మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో, మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఏమంటావు? చూద్దాం. నీకు ఓకే కదా? మళ్ళీ అయ్యే నాకు మళ్ళీ ఆగమైతే నాకు సంబంధం లేదు అన్నట్టు నువ్వు అన్నావు కదా, ఇలా అది ఫోన్ పట్టుకో మెల్ల రికార్డ్ చేసుకున్నా సైడ్కి వెళ్ళిపోతా. వీడు మంచిగా ఏదైనా సేఫ్ జోన్ ఉంచుకుంటాడు, వీడియో తీసి సైలెంట్ అయిపోతాడంట. చూద్దాం ఎంతవరకు ఏం చేస్తాడు అనేది చూద్దాం అది కూడా. సో మా మమ్మీకి ఫోన్ చేద్దాం ఫస్ట్, ఇక్కడ ఉంది ఏమన్నది కనుక్కున్న తర్వాత వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో. ఏడున్నావు నువ్వు? ఏడున్నావు మమ్మీ? టోలేదేనా? ఎంత టైం పడుతుంది? దాదా నీకు సర్ప్రైజ్ ఉన్నదా ఒకటి, సర్ప్రైజ్ ఉన్నది దానికి ఒకటి అంటున్నా. ఏం కాలేదు కానీ నువ్వు అవుతారా? వచ్చినాక ఎత్తావా మీ? సరే సరే. ఆ ముసలోడు గట్టిగా ఉన్నాడు, ఆయనకి ఏమవుతుంది కానీ. వచ్చినాక డాడీని ఏమంటావు చూస్తా నేను. నువ్వు అయితే రాయే మెల్లగా రా, ఆరామ్సే రా. ఏంది ఏంది? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమో నాకు తెలియదు కానీ నేను ఉదయం ఆడిట్లో బయటకు పోయి ఉంటే బయటికి వచ్చిన తర్వాత చూస్తే షాక్ అయిపోయినాం. నువ్వు రా, నీకు తెలుస్తుంది కదా మమ్మీ. ఏం బలగొట్టుకోరు? టీవీ బలగొట్టమంటావా మళ్ళీ డాడీని? నువ్వే లేని ఐడియాలు ఇస్తున్నావేమో. సరే నువ్వు అయితే రా. ఉన్నాడు మంచిగా అన్నాడు, చేసినంత చేసి. మొహం పగిలిపోద్ది. నువ్వు అయితే రా. సరిగా ఈరోజు ఉన్నది మనకు చూడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. 5 minutes later. మజా ఆయా. ఇక మా సౌండ్ కా అనుకుంటుంది, ఇక నిజంగానే వాళ్ళకి అనుకుంటాడు డాడీ అది. A few moments later. డాడీ మమ్మ వస్తున్నాడు. అయ్యో గట్టేమైంది? నేను బయటికి పోయినా. ఏమంద్రా? ఏం ఆయన నేను బయటికి వస్తున్నా, తిడుతుండయన. ఏమంటే ఇక అదేంటి, అది ఉండేగా రిమోట్ ఉందిగా, రుబాబ్తో ఇట్లా డబ్బులు అవుతుంది టీవీ ఎందుకు బొంగటి అని. ఏమైంది? కట్టుకోండి, ఏమై కట్టుకో సౌండ్ చెప్పినా కూడా వింటున్నా ఆయన. సస్రాయి రోగానికి రోగడా నీ రోగం. అరే ఏమంటే
సప్పుడు దాకా వచ్చి కూర్చున్నా మెల్లగా మళ్ళా ఫోన్ వాళ్ళు కొట్టినట్టు నా మీద వేస్తుండు రిమోట్ కాదు కాదే అయ్యో రిమోట్ ఏదంటే రిమోట్ పడేసినాడు అంటుండు చికత అది సౌండ్ చూసినా ఒకసారి ఎట్లా వస్తుందో అది ఈ అమ్మాయి కూడా సెకండ్ అమ్మాయి కూడా రాలేదు మరి వాడు ఇస్తాడా ఇంకో టీవీ ఎక్స్చేంజ్ కూడా ఇయ్యాడు సంసారం అంతా ఇది నాశనం చేయడానికి ఉంటున్నాను ఈ సంసారం మొత్తం నువ్వు నాశనం చేయడానికి ఎందుకు రోజుగా వాడు గుడ్లు పెట్టిన గుడ్లు తీసుకొచ్చినా గుడ్లు పెడుతున్నా ఆయన ఏమో దొరకు అన్నం కూడా పెడతలేడు ఏం పెట్టలేడు ఎందుకు పెడతలేవు అంటే నీకు ఎందుకురా అది కూడా లేదు గ్యారంటీ లేదు నేను తీసుకెళ్ళినా అక్కడ హాస్టల్ వేసేప్పుడు జాయిన్ చేసేప్పుడు నాకు సస్తాను నేను నోట్ అంతా నాకు సిగ్గు లేకుండా ఇప్పుడు ఇప్పటికల్లా మంచిగా చూస్తూనే మంచిగా నువ్వే చూస్తుంది నేను చూస్తుండేనా అయినా మేము చూస్తాము మమ్మీ టీవీ చెప్పు మన అట్లా చేసిన మొత్తం తుక్కు తుక్కు అయిందో పర్ణాటక సౌండ్ ఎంత పెద్ద వస్తుంది చూడవు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ ఇప్పుడు ఈఎంఐ ఎప్పుడన్నా కట్టినావా ఈఎంఐ కట్టాలి మళ్ళీ ఈఎంఐ అయినా కట్టాలి జీతం వస్తాను దగ్గర అది బట్ట షాప్లో జీతం ఇస్తాను షోరూమ్ లో నేను గొడవై వాచ్మెన్ డ్యూటీ గొడవై అలా వాచ్మెన్ తెగిపోయేదాకా రావద్దు బయట మరి గట్టడి చేసిన లేదు అదంతా అది ఖరాబ్ అయితే గ్యారంటీ ఉంది వారంటీ లేదు దానికి మనం పలగొట్టి అవన్నీ అంటే ఎవరు ఇయ్యడు 30,000 కడితే ఇస్తారంట మరి దానికి ఏమో సపరేట్ మనం మంచిగా అది అయిపోయింది వేసుకొని 30,000 కడితే టీవీ టీవీ వాడుతుంది ఏ షాప్ లో జీతం వాచ్మెన్ డ్యూటీ పెట్టారు గొడవై మరి అమ్మాయి ఆ టీవీ స్క్రీన్ ఏం రావు ఏం రావే వేస్ట్ గా గట్ల గట్ల ఏమైనా నేను అనుకుంటున్నా టీవీ అన్నప్పుడు అనుకున్నా ఏమో వీక్లాడిను ఇద్దరు కలిసి వీక్లాడి ఏం కొట్టిండు అనుకున్నా నేను కూడా అనుకున్నా కానీ అత్తమ్మ సేమ్ సినిమాలలో వలిగినట్టే వలిగింది తుక్కు 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 నేను మరవసరం అట్లనే తుక్కు తుక్కు వేస్తాను ఇంట్లో కూడా గట్ల గిరితన పోయిందట అది ఎట్లా కొట్టిన అనుకున్నావు కొట్టినట్టు నీకో విషయం మొత్తము సిజ పెంకలు ఉండే మేమే ఏరేసినాం మళ్ళా కుచ్చుకోతే భయంతో అవి లోపలికి నుంచి పడ్డాయి అవి బయట లోపలికి వెళ్ళి మొత్తం డ్యామేజ్ అయిపోయింది A few moments later. పైసలు పోతేనే ఉన్నాయి అసలు ఇంత కూడా లేదు వేస్ట్ ఉంది తగ్గుతుంది ఈఎంఐ స్కోర్ కూడా తగ్గుతాయి ఇప్పుడు వేస్ట్ గా మేము మళ్ళీ టీవీ కూడా రాదు మళ్ళీ తీసుకుందాం అనుకున్నాం నేను కూడా నాకేమోసం సింగర్ తీసుకుందామని చెప్పిన అట్లా ఫోన్ కూడా కొట్టలేవు అట్లా ఒక్కడు కూడా కట్టలేము ఫోన్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అసలు ఏం బొమ్మనే వస్తలేదు అసలు తుక్కు తుక్కు చేసిందండి మధ్యలో కొట్టుకుంటున్నారు మధ్యలో ఇగో ఆడికెళ్ళి కొడితే మొదలు పట్టు అన్నది నాకు ఈ ఫోన్ విషయం టీవీ వలిగిపోయింది దానని నేను మన తీసుకుందాం అనుకున్నాను అవి చూస్తే బర్ర బర్ర అప్పుడు వస్తుంది ఏమనేసుకొని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మరి నేనేం చేయాలి పడవనా ఎక్కడైనా ఏమన్నావా మళ్ళీ ఈఎంఐ వాళ్ళు కడతారే ఆయన జీతం వస్తారు పడవ జీతం ఉంచాలి వాచ్మెన్ చల్లబడుతుంది అయిపోయినాక మాట్లాడాలి రావు ఇంటికి టీవీ అయిపోయినాక వాచ్మెన్ డ్యూటీ మళ్ళీ వేరే కొత్త టీవీ ఎప్పుడు చూసాం మళ్ళీ ఇంకెందుకు ఏమొద్దు కొత్తటి వద్దు అసలు ఏది వద్దు అసలు నీ ముఖం నుంచి తెచ్చుకో నీ ముఖం తెచ్చుకో ఇంకా ఆడికే కాదు ఇంకా నీళ్ళు తెచ్చుకో రాయాల్సి వస్తుంది
అనొచ్చు కదా, అనుభవం మరి. పలగొట్టినాక మంచిగా పలగొట్టి గిట్ల ఓ వేసి బొమ్మ రాయే ఇంకోసారి గిట్ల ఓ వేసి బొమ్మ రాయే నీకు మజా కట్టింది నాకేం చెప్పు. ఒక్క నెల కూడా కట్టలేవు, ఒక్క ఈఎంఐ కూడా కట్టలేవు. ఒక్క ఈఎంఐ కాదు మమ్మీ, అసలు నీకు ఏమనిపిస్తలేదు, నీకైతే వేస్ట్. నేను ఏం చేయాలి మరి? మీతో వచ్చారు నాకు ఇద్దరు అంటే ఉన్నారు, మీ ముగ్గురు అట్టే ఉన్నారు. ఒక్కరు కాదు, మీ ముగ్గురు ఒకటే ఉన్నారు. మేమేమన్నా ఫైనల్ గా మీరు మీ ముగ్గురు అట్టే ఉన్నారు. నేనేమన్నా నేనేమన్నా మరి ఆయన కొట్టుకుంది, మీరు ఇద్దరు ఏం చేసారు? నేను ఇంట్లో లేను. అల్లు లేవు, వాళ్ళు గుడ్డు కట్టమని ఉడుకోవట్లేదు. ఏమన్నా అనుకున్నారు ఇద్దరు కలిసి? ఇద్దరు అంటే నువ్వు తీసుకెళ్ళిపోతావా? అప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ ఎట్లా వల్ల కొడుతున్నది? ఫోన్ లేవు, జోలేడాకంటే ఫోన్ జోలేడుతో ఇయ్యాలని చెప్తావు కదా, కొట్టేసింది పదవండి. అరే టీవీ వాళ్ళినాక ఏ ఛానల్ రామిగా? ఇప్పుడు అత్తమాలకు వస్తున్నాడు మరి ఇది కూడా వాళ్ళు అనుకుంటారు ఇక ముడిసిరు పోయింది అనుకుంటారు. ఈయన పేరు చెప్పాలి. నేను వాళ్ళ అరే కొట్టిన పేరు చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా, మీ వదిన వాళ్ళ కొట్టిందని చెప్పాడు. నేను వాళ్ళ కొట్టిన చెప్తావు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను వాళ్ళ కొట్టిన చెప్తావా? అవును మరి కాదు, నీకు ఇంత తెలియలేదని నువ్వు గణితంలో కొట్టావు. నాకు అర్థం కాదు. నువ్వు ఏంటి బ్రో అంత మాట అన్నావు? కోపం గొడవ గుద్దుకో రైతు నెత్తికి. ఎంత మంచిగా వెళ్తున్నా ఇంకా ఇట్లా వాళ్ళ కొడతావని. ఏం తలక నువ్వు లేచిపోతున్నామా నీతో? నాకు సాగు మార్గం ఉందమ్మా తల్లు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మరి ఏమై ఎట్లా కడతానుకున్నావు? ఎవరు కడతారు ఈఎంఐ? ఎవరు కడతారు? మమ్మీ కడుతుంది. నీకు కడతా కట్టుకొని పలగొట్టుకున్నా పట్టుకోండి. అది కాదని మళ్ళీ వెరైటీ ఎప్పుడు చేద్దాం? ఏమొద్దు, వేరే ఎందుకొద్దు? మీ దగ్గర ఉంటాయి మంచిగా ఉందా మమ్మీ? అందరూ ఎక్కిరిచినట్టు చేసుకోరు మంచిగా. ఉత్తి వైఫై పెట్టుకుంటాడు ఇప్పుడు అంతే. వైఫై మొక్కలు తగ్గేసుకోరు. ఏమో తీసేయమని పోనట్టు ఏం చేద్దాం. ఇప్పుడు ఏం నేను చేయాలి? అందుకే వద్దురా, అంత పెద్ద టీవీ వద్దా అని చెప్పిన. తిన్నారు నీకు ఇంత కూడా బాధ లేదు బాగా ఏడమంటుందా కట్టుకొని? కట్టుకోండి. ఏమై ఎందుకు కడతా? ఈమెనకే పడుతుంది. నేను ఎందుకు కడతా? మీరు సెల్సా కట్టుకుంటాను, నాకేం అవసరం? నాకు సంబంధం లేదు. ఏ సపరేట్గా టీవీ తీసేయదు. టీవీ ఉంటే నేను చూస్తే కడతాను, నేను చూస్తేనే కదా. నేను చూస్తాను, కట్టుకోండి, నాకేం అవసరం? నీకు కట్టమన్నా పాడే తీసుకోలేదు ఎందుకు? 20 అయితేనే పెట్టుకుని చూస్తావు అయితేనే. పడేసుకో, తీసిపడే. డోర్ ఉందా నిండు మళ్ళీ ఆడవండి. డోరా మళ్ళీ బయటకు వస్తుంది అది. ఏమంటారా? నేను కడుపుని దాని అంటే ఆడవాడు దీని ఏమన్నావు? కదా బయటికి రా. ఆ భయంతో వస్తాను బయటికి. బయటికి రా. దా, దా. ఎంత భయం ఉంది? ఇవాళ పడిందా? ఇవాళ పడిందా? గట్ల వేసినది వస్తలేదు. అది అద్దుకుంటున్నా. నేను లేవు టీవీ నేను లేవు. ఏమన్నా ఎగిరియావు బెదిరియావు నువ్వు? అవన్నీ టీవీ వాళ్ళు కొట్టి చూడావు బెదిరియావా? ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? బాహుబలి సినిమా ఏమో పెడతాను. బాబా సినిమా పెడతాడు ఏమన్నా? కాక ఇప్పుడు అత్తమ్మ దేవసేన, మా అమ్మ బాహుబలి. బాబా రోజు సినిమా పాటలు సినిమా
ఏం సినిమా చూద్దాం మరి? చూడు వస్తాయి నీకు సినిమాలు వస్తాయి చూడు సినిమాలు వస్తాయి బాగా చూడు ఇక. చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతాను. ఎట్లా ఆకలేస్తున్నా మా గంటనం అయినాక అయ్యో ఓగో, ఓగో, ఓగో. ఆ? ఏయ్, మా ఇంట్లో చెప్తే వినరు. ఈ కూరలకే ఉన్నారు ఆయనకే ఉన్నారు ఈ కూరలు ఒకటే ఉన్నారు ఆయనకే ఉన్నారు ఇంత రావు అయితే ఫోన్లో పెట్టిండవు ఇప్పుడు. ఫోన్ ఎందుకంటే మళ్ళీ నువ్వు ఫోన్ వదులుతాడే పెట్టుకోరు ఏమైనా వేసుకోరు థు. మనిషి కాదు అసలు ఏం మనిషి కాదు అసలు చూడు ఎట్లా నవ్వుతుండు మమ్మీ ఆ? ఇకరా ఎట్లా నవ్వుతుంది బాబు. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. అలగొట్టి మంచి చేసింది మళ్ళీ. మాటలు అన్నా కానీ కాదు ఉర్రంతా చెప్పరు నువ్వు మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నావు.